మీరు వెళ్ళి కలిసారా భగవాన్ సత్యసాయిబాబు? ఎప్పుడైనా చూసి చూడటం? కలిశాను. 1971లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మండపేట ఒక కాలేజీ గ్రౌండ్లో ఒక యొక్క ప్రవచనం చెప్పడానికి వచ్చారు. అప్పటికి నాకు 16 years 17 years. ఆయన అక్కడ వేదిక మీద స్పీచ్ ఇస్తూ ఆ వేదిక మీద నడిచి వస్తూ ఒక పక్కన ఆడవాళ్ళందరూ ఉంటే ఇలా అనుకుంటూ వెళ్తే చేతులు అందరూ చేతులు ఇలా పెట్టేవారు, కుంకుమ పడేది. కొంత దూరం అయిన తర్వాత ఆ మగవాళ్ళు ఉన్న వైపు బ్యారికేడ్లు కడతారు కదా, ఆ పక్కన ఎవరైనా ఇలా పెడితే ఇలాగంటే వీధులు పడేది. అలాగే వేదిక మీదకి ఎక్కారు. తర్వాత కొంతమంది ఒకరిని ఎవరినో వాళ్ళ అమ్మాయికి వివాహం చేసుకుంటున్నాను అంటే ఆయన వచ్చి ఆశీర్వదించి ఇలాగని చెప్పేసి మంగళసూత్రం తీసిచ్చారు. అట్లా ఏంటి ఇలా చేస్తున్నారు ఇది అని అనుకున్నాను నేను. అనుకుని ఆయన రాత్రి విడిది అక్కడ ఒక ప్రముఖుల యొక్క ఇంట్లో పెట్టారు. అప్పుడు మా పెద్దనాన్న గారి దగ్గర నేను చదువుకునేవాడిని, ఆయన దగ్గర నేర్చుకున్నాను ఇదంతా. అప్పుడు నేను వితండవాదమే చేసేవాడిని. వీళ్ళందరూ ఇలా వస్తున్నారు, హాంపట్టి ఎలా వస్తున్నాయి ఇలాగని. నేను ఒకసారి ఆయన కలుసుకుంటాను, చూస్తానంటే ఎవరిని ఎలా చేయరు. అయితే ఆ ప్రముఖులు వ్యక్తి మా పెద్దనాన్న గారికి స్నేహితుడు. నేను నిన్ను తీసుకెళ్తాను, సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో విడిది అదే సాయంకాలం బస చేసేటువంటి గది దగ్గరికి వెళ్తే నేను కూడా వెళ్ళి తీసుకెళ్ళి ఆయన్ని దగ్గరికి వెళ్తే ఆయన నా పని ఇదే. నా చిన్నప్పటి నుంచి ఎక్కడైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ చేతులు చూడటం, అంటే పని కట్టుకుని చూడడం అంటే గమ్మని చూపెట్టరు. ఒకసారి వాళ్ళు ఇలాగ అంటున్నప్పుడు ఎలా ఉన్నాయి లక్షణాలని చూసేవాడిని. మీరు కూడా గమనించండి, ఆయన ఇలా అన్నప్పుడు చూడండి, దాంట్లో సాత్విక భావాలు ఎక్కువగా ఉంటాయి. యోగరేఖ ఉంటుంది, రవిరేఖ ఉంటుంది, ఇవన్నీ చూడండి కావాలంటే మీకు. అప్పుడు ఆయన అడిగాను నేను, స్వామి ఇలాగ అన్నారు, ఎలా వస్తాయని అడిగాను. క్రమంగా నీకు తెలుస్తుంది అన్నారు. అంతే. 1974లో జయేంద్ర సరస్వతి ఈ కంచి కామకోటి పీఠాధిపతులు ఆయన నడిచొచ్చే కలియుగ శంకరుడు అని పిలుచుకుంటారు, నడిచొచ్చే దైవం అనేవారు. ఆయన చాతుర్మాస వ్రతంలో భాగంగా టూర్లకు వచ్చేవారు. అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీలో అప్పుడు నేను అక్కడ డిగ్రీ చదువుతున్నా. అక్కడ ఆయన బస చేసి పెద్ద ఏనుగుల మీద మార్బలంతో శిష్యగణంతో వచ్చి అన్ని ఊళ్ళు తిరుగుతూ ప్రతిరోజు 1 గంట అక్కడ కాలేజీలో హాల్లో ప్రవచనం చెప్పేవారు. ఆయన ఎవరింటికన్నా వెళ్తే అక్కడ పాత పూజ చేస్తే బంగారు పువ్వులతోటి పూజ చేసేవారు, కొంత సొమ్ము ఇచ్చేవారు. అయితే ఏదైనా సరే అడగొచ్చానంటే నేను అక్కడికి వెళ్ళేవాడిని ప్రతిరోజు. వెళ్ళి ఆయనతోటి మాట్లాడుతూ, ఈ స్వామి మీకు ఇవన్నీ అవసరమా, ఈ డబ్బులన్నీ పుచ్చుకోవడం అవసరమా అని అడిగేవాడిని. నేను అడిగాను కూడా. అయితే ఆయన దానికి సమాధానం చెప్పారు. నేను ఇప్పటికి ఇంటికి తింటే వాళ్ళందరూ కారణ జన్ములు, వాళ్ళ వ్యవస్థలని ధర్మాన్ని నిలబెట్టడం కోసం కొన్ని తీసుకుంటారు, చేస్తారు. అయితే వాళ్ళ ఆ లక్షణాలను మనం గమనించవచ్చు. అలాగే నేను ఈ వ్యాసాశ్రమం మలయాళ స్వాముల వారు వాళ్ళు 1979-80లో అనుకుంటా కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆవరణలో అక్కడ చాతుర్మాస వ్రతంలో అక్కడ సమావేశం పెడితే నేను అక్కడికి వెళ్ళా. ఇలాగే చాలా మంది ఉన్నారు ఈ స్వాములతోటి పీఠాలతోటి. నాకు అప్పటి నుంచి కూడా నాకు ఈ ధ్యాసతోటి వెళ్ళేవాడిని నేను. అలాగే రమణాశ్రమానికి చాలాసార్లు వెళ్ళాను నేను, ఒక 15 సార్లు వెళ్ళి ఉంటాను ఇప్పటికి. అరుణాచలం వెళ్ళినప్పుడు అలా అక్కడికి విదేశీయులు అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏ భావాలతో వస్తున్నారు అని వాళ్ళ చేతుల్లో నేను అడిగి రిక్వెస్ట్ చేసి చూసుకున్నాను. అయితే ఈ
శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు ప్రముఖమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు రాజకీయాల్లో కానీ లేకపోతే కళల్లో కానీ లేకపోతే ఇలాగ ప్రవచనాలు చెప్పడంలో కానీ పద్మశ్రీ అవార్డ్స్ ఇలాంటి వాళ్ళందరినీ, అలాగే కొంతమంది విపరీత ధోరణికి వెళ్ళి ఈ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళల్లో ఆ భావాలు ఎలాగ మనం గమనించగలుగుతున్నాము, ఎలా తెలుసుకోవచ్చు, దానికి ఆధారం ఏమన్నా ఉందా అని చెప్పేసి నేను గత 50 సంవత్సరాల నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా పరిశీలిస్తూనే ఉంటాను.